హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పి లైఫ్ స్టైల్. మీకోసం ఈరోజు నవరాత్రి స్పెషల్ తీసుకొచ్చేసానండి. నవరాత్రి స్పెషల్లో మీనాక్షి అమ్మవారికి అలాగే మైసూర్లో చాముండేశ్వరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యాన్ని తీసుకొచ్చేసానండి. ఇది ప్రత్యేక పర్వదినాల్లో నవరాత్రుల్లో ముఖ్యంగా మీనాక్షి అమ్మవారికి సమర్పిస్తారండి నైవేద్యంగా. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపించేస్తాను మీకు. ఈరోజు మనం మీనాక్షి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యం చేసుకోబోతున్నామండి. గూడాన్నం అంటారు దాన్ని. సో ఇప్పుడు దానికోసం నేను ఒక హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్నాము. రైస్ వాష్ చేసి పెట్టుకున్నానండి ఒక 3 times. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకుందాం మనం. ఇప్పుడు నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి. తమిళనాడు స్టేట్లో అయితే ఖచ్చితంగా చిట్టి ముత్యాల రైస్తోనే చేస్తారు. సో మీ దగ్గర అవైలబిలిటీని బట్టి మీరు రోజు తినే రైస్ అయినా చేసుకోవచ్చు, రేషన్ బియ్యం అయినా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ నేను ఫ్లేవర్ కోసం తీసుకున్నాను. అయిపోయిందండి రైస్ హాఫ్ అన్ అవర్. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ వరకు మనం ఉడికించుకుందాం మెత్తగా అయ్యేదాకా. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కనుక 1.5 తీసుకుంటాను నార్మల్గా బాస్మతి రైస్కి. నేనైతే దీనికి 2 తీసుకున్నానండి, మెత్తగా ఉడకాలి కాబట్టి. మీరు నార్మల్ రైస్ కానీ చిట్టి ముత్యాల రైస్ కానీ తీసుకుంటే హాఫ్ గ్లాస్కి 1.5 గ్లాస్ సరిపోద్ది వాటర్. ఇది ఎంత వీలైతే అంత మెత్తగా ఉడికిచ్చేసుకోండి మీరు. ఇప్పుడు దీన్ని 4 విజిల్స్కి పెట్టుకుందామండి మనము. ఇదిగోండి హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను. రైస్ గ్లాస్ తోటి ఈ రైస్ గ్లాస్ తోటే 4 గింతల ఎక్కువ బెల్లం తీసుకున్నానండి. అంటే 2 గ్లాసులు ఈ రైస్ గ్లాస్ తోటి 2 గ్లాసులు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు మనం బెల్లం కరిగించుకుందాం. ఇప్పుడు బెల్లం నేను కడాయిలోకి తీసుకుంటున్నానండి కరిగించుకోవడానికి. ఈ 4 కప్పుల బెల్లం 2 కప్పుల బెల్లానికి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను కరిగించుకోవడానికి. జస్ట్ కరిగించుకోవాలండి, మనం పాకు పట్టకూడదు బెల్లాన్ని, జస్ట్ కరగాలంతే. తీగ పాకం కానీ ముదురు పాకం కానీ ఏ పాకం రాకూడదు. అలా పాకం కనుక వచ్చిందంటే రైస్కి పట్టదు బెల్లం. మీరు పాత బెల్లం కనుక తీసుకుంటే కలర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. మీరు కనుక తెల్ల బెల్లం వాడుతుంటే ఎక్కువసేపు మీరు కుక్ చేసుకోవాల్సి వస్తుంది, బెల్లం కరిగించుకోవాల్సి వస్తుంది ఎక్కువసేపు. అప్పుడు ముదురు రంగు ఏర్పడుతుంది ఆటోమేటిక్గా. ఈ ప్రసాదం ఈ నైవేద్యము ప్రత్యేక దినాల్లో చాముండేశ్వరి అమ్మవారికి మీనాక్షి అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యంగా అర్పిస్తారండి. అలాగే నవరాత్రుల్లో కూడా ఇది ఒక రోజు అర్పిస్తారు నైవేద్యంగా. ఇది చాముండేశ్వరి అమ్మవారికి మైసూర్లో అలాగే మధుర మీనాక్షి టెంపుల్లో ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా సమర్పిస్తారండి నైవేద్యంగా. బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఇంత మాత్రం ఉడికిపోతే చాలు. మనం ఒకసారి స్మాష్ చేసుకొని బెల్లంలో యాడ్ చేసుకుందాం రైస్ని. ఒక్కసారి అలా మెదుపుకోండి సరిపోద్ది. నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం వేడి చేసి ఫిల్టర్ చేసుకున్న బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఉడికించుకున్న రైస్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే సిమ్లోనే ఒక 15 minutes వరకు ఉడకాలండి. రైస్ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, దీన్ని మనం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. అలాగే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే ఎంతో రుచికరమైన గూడాన్నం మనకి రెడీ అవుతుంది నైవేద్యం కోసం. ఇది కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మనం 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. మనం తీసుకునే నెయ్యి మనం తీసుకున్న రైస్తో ఈక్వల్ క్వాంటిటీగా ఉండాలండి. అప్పుడే రుచికరమైన గూడాన్నం రెడీ అవుతుంది మనకు. లలితా సహస్రనామం చదివే ప్రతి ఒక్కరికి ఈ నైవేద్యం గురించి తెలిసే ఉంటుందండి. లలితా సహస్రనామంలో 483వ నామం నుండి 533వ నామం వరకు ఎన్నో ప్రసాదాలు కనిపిస్తాయండి. అవన్నీ ప్రతి ఒక్క నెల గర్భవతులు ప్రత్యేకంగా తినాల్సిన ప్రసాదాలండి. మీకు ఎవరికైనా ఆ ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ ప్రసాదాలు కూడా చేసి చూపిస్తాను మీకు. ఇలా కలుపుతూనే ఉండాలండి, మనము మ్యాక్సిమం కలుపుతూనే ఉండాలి, వదిలేయకూడదు అలాగా. అలాగే మనం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూనే ఉండాలి ప్రతి ఒక్క 5 నిమిషాలకి.
ఎంత ఎక్కువ గీ యాడ్ చేస్తే అంత రుచికరమైన ప్రసాదం నైవేద్యంగా మనకు రెడీ అవుతుందండి. బాస్మతి రైస్తో చేస్తున్నాం కదండి, అలాగే ఆశీర్వాద్ గీ కూడా వాడుతున్నాను నేను. కనుక మనకి మంచి గుమగుమలు తెలుస్తుంది. చేస్తుంటేనే చాలా అద్భుతమైన రుచి తెలుస్తుంది. మనం తినకపోయినా కూడా, టేస్ట్ చేయకపోయినా కూడా రుచి అద్భుతంగా ఉందని తెలిసిపోతుంది. బెల్లము, రైస్, బాస్మతి రైస్ కనుక ఇంకా ఫ్లేవరిష్గా వస్తుంది ఫ్లేవరు. ఇంకో స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. మనం ఇలా స్మాష్ చేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోద్దండి. మనం ఎలాగో కలుపుతూ చేసుకోవాలి కనుక ఇలాగ మనము గెరటతో స్మాష్ చేసుకుంటూ మెత్తగా మెదుపుకుంటూ చేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా గట్టి పడుతుంది మన ప్రసాదం కూడా, నైవేద్యం. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఎక్కువ నెయ్యి వేసుకోవడానికే ట్రై చేయండి. అంత రుచికరంగా ఉంటుంది మన ప్రసాదం. తక్కువ వేసుకుంటే మరీ టేస్ట్లెస్గా అయిపోద్ది కనుక ఎంత ఎక్కువ వీలైతే అంత వాడండి. ఇది ముద్దలాగా రావాలండి, థిక్గా అయిపోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇది మ్యాక్సిమం దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. అలాగే చిటికెడంతా పచ్చకర్పూరం అండి. ఇంత క్వాంటిటీ ఈ క్వాంటిటీ సరిపోద్ది పచ్చకర్పూరం. దీన్ని స్మాష్ చేసి యాడ్ చేసుకుందాము. ఇది మనం ప్రసాదంలో యాడ్ చేస్తే మనకి టెంపుల్ ఫ్లేవర్ వస్తుందండి. టెంపుల్లో ఎలాగైతే మనకి ప్రసాదం స్మెల్ ఉంటుందో అలాగే ఉంటుంది ఫ్లేవర్. మంచి గుమగుమలతో స్మెల్ చాలా బాగుందండి ఫ్లేవరు. ఇలాచీ పౌడరు, పచ్చకర్పూరం వేయగానే ఇంకా అద్భుతంగా వస్తుంది స్మెల్. ఇంకా రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. పెనం వేడెక్కిందండి. ఇప్పుడు నెయ్యి ఒక స్పూన్ తీసుకొని మనం జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేయించుకొని ఉంటాం. ఇది కొద్దిగా రంగు మారిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకుందామండి. మీకు నచ్చిన నట్స్ ఏమైనా వేసుకోవచ్చండి. వేగిపోయినాయండి మన జీడిపప్పు, కిస్మిస్. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా వచ్చింది, నీళ్ళగా లేకుండా మనకి. ఇదిగోండి, ఎంతో రుచికరమైన ప్రత్యేకమైన మీనాక్షి దేవికి ఇష్టమైన ప్రీతికరమైన నైవేద్యం అండి సిద్ధంగా ఉంది ఇప్పుడు నైవేద్యానికి.